హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న చిన్న తెలుగు బ్లాగ్స్. ఈరోజు మనం కాకినాడ పోర్ట్ నుండి విజయవాడ వరకు అయితే మెమో ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాం. సో మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు కదా, కాకినాడ పోర్ట్ నుండి విజయవాడ వరకు మెమో ట్రైన్లో అయితే ట్రావెల్ చేయమని. సో ఇవాళ అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఇదైతే ప్యాసింజర్ అయితే కాదు, ఇది ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లేటెస్ట్ వీడియోస్ అయితే వస్తాయి. ప్రస్తుతం నేను ఉంది కాకినాడ పోర్ట్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద. ఇదైతే కాకినాడ పోర్ట్ నుండి విశాఖపట్నం అయితే వెళ్తుంది. మన ట్రైన్ వచ్చేసి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది. ఇప్పుడైతే నేనైతే 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తాను. ఇదిగోండి, ఈ ట్రైన్ అయితే కాకినాడ పోర్ట్ నుండి అయితే విజయవాడ అయితే వెళ్తుంది. ఆ ట్రైన్ వచ్చేసి కాకినాడ పోర్ట్ నుండి విశాఖపట్నం అయితే వెళ్తుంది. మనం అయితే విజయవాడ అయితే ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఈ ట్రైన్ అయితే ఎక్కుతున్నాం. ట్రైన్ మొత్తం 213 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. జర్నీ టైం వచ్చేసి 5 గంటల 20 నిమిషాలు అయితే ట్రావెల్ చేస్తాం. నాకు ఈ టికెట్ 85 రూపాయలు అయితే పడింది కాకినాడ నుండి విజయవాడ వరకు అయితే. ఈ ట్రైన్లో ఎంతమంది ట్రావెల్ చేశారో కింద కామెంట్లో చెప్పండి గైస్. సో ఫైనల్లీ మనం అయితే కాకినాడ పోర్ట్ నుండి అయితే బయలుదేరిపోయాం. కాకినాడ పోర్ట్ నుండి వీడియో ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. కాకినాడ రైల్వే స్టేషన్స్ వచ్చేసి మనకి 2 రైల్వే స్టేషన్లు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి పోర్ట్, ఇంకోటి వచ్చేసి టౌన్. మనమైతే ఇప్పుడు పోర్ట్లో అయితే ఉన్నాం. ఇప్పుడైతే మనం టౌన్లోకి అయితే వెళ్తాం. టౌన్కి ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది, అంత మించి అయితే ఉండదు. బాయ్ బాయ్ కాకినాడ పోర్ట్. వెల్కమ్ టు కాకినాడ టౌన్. ఇక్కడైతే రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ ట్రైన్లో ఎంతమంది ట్రావెల్ చేశారో కింద కామెంట్లో చెప్పండి గైస్. అండ్ మీ జర్నీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. ఇక్కడైతే మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. సో మన ట్రైన్ అయితే కాకినాడ టౌన్ నుండి అయితే బయలుదేరిపోయింది. కాకినాడ టౌన్ నుండి కూడా ఈ వీడియో ఎవరైనా చూసినట్టయితే కామెంట్ చేయండి. కాకినాడ టౌన్ మొత్తం అయితే రెనోవేషన్ వర్క్ అయితే ఫుల్గా జరుగుతుంది. బాయ్ బాయ్ కాకినాడ టౌన్. సామలకోటలో స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అయితే లాంగ్ టర్న్ తీసుకొని అయితే మెయిన్ లైన్లోకి అయితే కలుస్తుంది. మన స్టేషన్ లోపలికి వెళ్తుంటే ఏదో ట్రైన్ అయితే బయటకు అయితే వస్తుంది. ఏ ట్రైన్ స్పాట్ చేద్దాం అంటే నైట్ టైం కదా, వెల్కమ్ టు సామలకోట జంక్షన్. సామలకోటలో మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి మనకి 2 minutes. సామలకోట నుండి ఈ వీడియో ఎవరైనా చూసినట్టయితే కామెంట్ చేయండి. అందులో నైట్ టైం కూడా కదా. మన ట్రైన్ అయితే సామలకోట జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. బాయ్
బై సామలకోట జంక్షన్. సామలకోట నుండి బయలుదేరాక మంటనీళ్ళు లాగేది మెదపాడులో. నేనైతే అన్ని స్టేషన్స్ అయితే చూపించను, ఐ మీన్ ఇంటర్మీడియట్ స్టేషన్స్ అయితే చూపిస్తా. అలా చూపించి అలా తీసేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది కదా. వెల్కమ్ టు మెదపాడు. అక్కడైతే ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. మెదపాడు నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బిక్కవోలు. బాయ్ బాయ్ మెదపాడు. వెల్కమ్ టు బిమ్మిడోలు. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. వెల్కమ్ టు అనపర్తి. అనపర్తి స్టేషన్ కూడా వచ్చేసి ఏపీటీ. ఎక్కడైతే ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి మనకి 1 minute. వర్షం అయితే ఫుల్ పడుతుంది. అనపర్తి నుండి వీడియో కానీ చూసినట్టయితే కామెంట్ చేయండి. అనపర్తి నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. అనపర్తి నుండి వీడియో కానీ చూసినట్టయితే కామెంట్ చేయండి. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. బాయ్ బాయ్ అనపర్తి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ద్వారపూడి. మనమైతే ద్వారపూడి వచ్చేసాం. స్టేషన్ చూపిద్దామంటే బూస్టర్ అయితే అడ్డం వచ్చేసింది. సో మన ట్రైన్ అయితే ద్వారపూడి నుండి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాజమండ్రి. పదండి ఇంకైతే రాజమండ్రి అయితే వెళ్ళిపోదాం. సో మనం రాజమండ్రి అవుటర్స్లో అయితే ఉన్నాం. ప్లాట్ఫామ్లోకి వెళ్దాం పదండి. సో ఫైనల్లీ మనం అయితే రాజమండ్రి అయితే వచ్చేసాం. మనం కాకినాడ స్టార్ట్ అయినప్పటి నుండి వర్షం ఒకటే సైజులో పడుతూనే ఉంది అసలు. రాజమండ్రిలో ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి మనకి 2 minutes. సో ఇక్కడ దాకా మనం 64 kilometers అయితే ట్రావెల్ చేస్తున్నాం. 149 kilometers అయితే ట్రావెల్ చేయాలి. పదండి ఇంకైతే వెళ్దాం. మన ట్రైన్ అయితే రాజమండ్రి నుండి అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ రాజమండ్రి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది మొత్తం రాజమండ్రి లోకో షెడ్. అవుటర్స్లో అయితే ఇదే ట్రైన్ అయితే ఆఫీస్ ఉంటుంది. స్పాట్ చేద్దాం పదండి. సికింద్రాబాద్ నుండి షాల్మాన్ వెళ్ళే ఎక్స్ప్రెస్.
బ్యూటిఫుల్ గోదావరికి అయితే వచ్చేసాం. అన్నట్టు నేను ఎక్కిన ట్రైన్ నెంబర్ చెప్పలేదు కదా, ట్రైన్ నెంబర్ చెప్తా చూడండి, 17258. ఈ ట్రైన్ అయితే డైలీ ఉంటుంది మనకి కాకినాడ పోర్ట్ నుండి విజయవాడకి. వాటర్ చూసారు ఎంత బ్రౌనిష్గా అయితే ఉందో. ఆల్రెడీ నేను కాకినాడ పోర్ట్ నుండి విజయవాడ వరకు అయితే సర్కార్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, కింద చూడండి. మనమైతే నిడదవోలు అవుటర్స్లో అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. ఇక్కడైతే ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి మనకు 1 minute. నిడదవోలు నుండి వీడియో ఎవరైనా చూసినట్టయితే కామెంట్ చేయండి. నిడదవోలు స్టేషన్ కూడా అయితే రెనోవేషన్ వర్క్ అది జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వర్క్ మొత్తం ప్రాసెస్లో అయితే ఉంది. మన ట్రైన్ అయితే నిడదవోలు జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. గైస్, మీరు వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి, అప్పుడే నేను తెలుసుకుంటాను నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అనేది. సో కామెంట్ చేయకపోవడం అయితే మర్చిపోకండి. ఈ ఎండింగ్లో బోర్డు చూపిద్దామంటే బోర్డు అయితే లేదు. సో బాయ్ బాయ్ నిడదవోలు జంక్షన్. తాడేపల్లిగూడెం ఆఫీస్లో అయితే ఉన్నాం.
తాడేపల్లిగూడెం నుండి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. తాడేపల్లిగూడెంలో ఏదో ఫేమస్ అయితే విన్నాను, అది ఏంటిదో తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి. సో బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం. ట్రైన్ లోపల అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. నాకైతే సీట్ ఉంది కానీ కూర్చుందాం లోపలికి వెళ్దామన్నా సరే అసలు వెళ్ళడానికే స్పేస్ లేదు. ఈ ట్రైన్కి డైలీ ఎంతే క్రౌడ్ ఉంటారో లేదా వాళ్ళు ఒక్కరోజు ఉన్నారో కింద కామెంట్ అయితే చేయండి. మనమైతే న్యూజివీడ్ అవుటర్స్లో అయితే ఉన్నాం. వెల్కమ్ టు న్యూజివీడ్. నుండి వీడియో ఎవరైనా చూసినట్టయితే కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ మనం విజయవాడ దగ్గరికి వచ్చేసినట్టే. ఇంకొక స్టాప్ అయితే ఉంది, అది గన్నవరం. ఇక్కడైతే మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. మన ట్రైన్ అయితే న్యూజిలాండ్ నుండి బయలుదేరిపోతుంది. బాయ్ బాయ్ న్యూజిలాండ్. గన్నవరం కౌంటర్స్లో అయితే ఉన్నాం. వెల్కమ్ టు గన్నవరం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చేసి మనకి 1 minute. గివెన్ టైం ప్రకారం అయితే 8 గంటల 9 నిమిషాలకి అయితే రావాలి. ప్రస్తుతం టైం వచ్చేసి 8 గంటల 39 నిమిషాలు అయితే అయింది. మన ట్రైన్ అయితే గన్నవరం నుండి అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ గన్నవరం. మనం నెక్స్ట్ వైజాగ్ కానీ లేదా హైదరాబాద్ కానీ బ్లాగ్ అయితే చేయబోతున్నాం. ఆ వీడియో కూడా చేయాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నాకు కూడా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ. పదండి ఇంకైతే విజయవాడకి అయితే వెళ్ళిపోతాం.
అయితే ఉన్నాం. ప్లాట్ఫామ్లోకి వెళ్ళాం బాగుంది. వెల్కమ్ టు విజయవాడ. సో ఫైనల్లీ మనం అయితే విజయవాడ అయితే వచ్చేసాం. సో ఇదే ట్రైన్ అయితే ఇప్పుడు గుంటూరు అయితే వెళ్తుంది. ట్రైన్ నెంబర్ మార్చుకొని గివెన్ టైం ప్రకారం 9:30కి అయితే రావాలి. 9కే దింపేసింది. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తుంది. ఈ వీడియోలో అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి.